ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను గురించి ప్రభు చెప్పిన ప్రవచనములకు సంబంధించి ఐదవ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ను గూర్చి లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. దీనిలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే యూదులకు కలుగబోవు శ్రమలు. దీనిని గూర్చి లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనములో, ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెనో. ప్రియదేవుని బిడ్డలారా, ఇవి జరుగనారంభించినప్పుడు అని ప్రభువు చెప్పాడు. ఏవి జరుగనారంభించినప్పుడు అనే దాన్ని మనం చూస్తే ఇదే లూకా సువార్త 21వ అధ్యాయము 20వ వచనము నుండి 27వ వచనం వరకు వ్రాయబడినవిగా గుర్తెరగాలి. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, వీటి సారాంశం ఏమిటి అంటే భవిష్యత్తులో ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైనటువంటి శ్రమలు రాబోతున్నాయని వ్రాయబడి ఉంది. ప్రియులారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనములో ఈ శ్రమలకు వస్తాయని చెప్పబడింది యూదులకు. అలాగే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇశ్రాయేలీలు శ్రమలు అనుభవించనయున్నారని వ్రాయబడి ఉంది. ఒకసారి మీరు చూడండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును నాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినమని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఇదే జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో కూడా ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడని వ్రాయబడి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధంగా ఇశ్రాయేలీలకు భవిష్యత్తులో రాబోవు శ్రమలను గురించి ప్రవక్తలు ప్రవచించారు. అటువంటి ప్రవక్తల్లో యెషయా కూడా ప్రవచించుట జరిగింది. యెషయా గ్రంథం 9వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపచేయుటకును క్రూరమైన ఉగ్రతతోనో ప్రచండమైన కోపముతోనో అది వచ్చును అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఈ విధంగా మనం వీటన్నిటినీ పరిశీలన చేసినట్లయితే రానున్న రోజుల్లో యూదులు అనబడే ఇశ్రాయేలీలకు శ్రమలు సంభవిస్తాయని బైబిల్ వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియులారా, ఎప్పుడు జరుగుతాయి ఈ శ్రమలంటే సంఘము ఎత్తబడిన తరువాత 7 ఏండ్ల కాలములో ఇశ్రాయేలు ప్రజలకు శ్రమలు రానయ్యున్నాయి. ప్రియదేవుని బిడ్డ, 7 ఏండ్ల శ్రమల కాలములో గమనించాలి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అటువంటి శ్రమలు కలుగలేదు అని బైబిల్లో చాలా స్పష్టముగా వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం
21 లోకారంభము నుండి ఇప్పటి వరకునో అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడునో కలుగబోదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ శ్రమలు ముఖ్యంగా యెరూషలేం వాసులకు అనగా ఇశ్రాయేలీలకు సంభవిస్తాయని ప్రభువారు చెప్పినారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు లూకాసు వార్త 21 20 నుంచి మనం చూచినట్లయితే యూదులనబడే ఇశ్రాయేలీలకు కలగబోవు శ్రమల గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. 1 లూకాసు వార్త 21 యెరూషలేము దండ్ల చేత చుట్టబడుతుంది అని వ్రాయబడి ఉంది. అంటే సైన్యం చేత ముట్టడి వేయబడుతుంది యెరూషలేమని చెప్పబడి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, లూకాసు వార్త 21 ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ అని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇక 3వది మనం చూచినట్లయితే కత్తివాత కూలుదురు, చెరపట్టబడుదురు అని లూకాసు వార్త 21 వ్రాయబడి ఉంది. ఈ యూదులనబడే ఇశ్రాయేలీలు కత్తివాత కూలతారు, చెరపట్టబడతారు అని ప్రభు చెప్పాడు. ఇక యూదులకు కలగబోవు 4వ శ్రమ ఏంటంటే యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుతుంది. లూకాసు వార్త 21 ఎలా అన్యజనుల చేత త్రొక్కబడుతుందంటే, అప్పటి వరకు ఇశ్రాయేలీలతో నిబంధన కుదుర్చుకున్న మొదటి 3.5 సంవత్సరాల్లో నిబంధన కుదుర్చుకున్న క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? యెరూషలేం దేవాలయంలోనికి వెళ్ళి తన ప్రతిమ నిలబెట్టి నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించాలి అని శాసనం జారీ చేస్తాను. ఈ విధంగా దేవాలయాన్ని అపవిత్రపరిచినప్పుడు ఇశ్రాయేలీలు ఎదురు తిరుగుతారు. దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళని సంహరించడానికి ఈ క్రీస్తు విరోధి సైన్యం వెంటాడినప్పుడు ఇశ్రాయేలీలు పారిపోయి అరణ్యంలో దాగుకుంటారు. ఇవన్నీ కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. అప్పటి నుంచి ఆ యెరూషలేమును క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు. అన్యజనుల చేత త్రొక్కబడుట అంటే అర్థం ఇదే. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యూదులకు రాబోయే 5వ శ్రమ భూమి మీద సముద్ర తరంగముల ఘోష ఉంటుందని లూకాసు వార్త 21 వ్రాయబడి ఉంది. దీనికి సముద్ర తరంగముల ఘోష అనే దానికి 2 అర్థములు ఉన్నాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సముద్ర తరంగముల ఘోష అంటే సముద్రములో పెద్ద పెద్ద భూకంపాలు సంభవించి సునామీ ఏర్పడుతుంది. అదే సముద్ర తరంగముల ఘోషని బైబిల్ పండితులు చెప్తారు. ఇంకొక ఆత్మీయ అర్థం ఏంటంటే సముద్ర తరంగముల ఘోష అంటే లోకంలో కలుగు యుద్ధనాథములు అని కూడా చెప్తారు. ఏదేమైనప్పటికీ మరి ప్రపంచము కానీ యూదుల దేశం కానీ అన్రెస్ట్తో విశ్రాంతి లేకుండా ఆ కలవరముతో ఆందోళనతో నిండి ఉంటుంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అశాంతితో నిండి ఉంటుంది. ఇదెంతో బాధాకరమైనటువంటి విషయం. ఇలా ఉంటుందని లూకాసు వార్త 21 వ్రాయబడి ఉన్నది. ఇక యూదులకు కలగబోవు 6వ శ్రమ ఆకాశమందలి శక్తులు కదిలింపబడతాయని లూకాసు వార్త 21 వ్రాయబడి ఉన్నది. ఆకాశమందలి శక్తులు కదిలింపబడటం అంటే ఏమిటి? అంతరిక్షంలో భయంకరమైనటువంటి సూచనలు జరుగుతాయి, మార్పులు జరుగుతాయి. ఇదంతా వీటి వలన మరి ఇశ్రాయేలీలేమి, విడవబడిన ప్రజలేమి శ్రమల పాలవుతారు.
దేవుని బిడ్డలారా గమనించాలి, ఇవన్నీ ఆ ఇశ్రాయేలీయులకు జరగబో శ్రమలని యేసయ్య ప్రవచించుట జరిగింది. అందుకనే చెప్పాడు, ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనినో. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ధైర్యం తెచ్చుకొని తలలెత్తుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇటువంటి మహాశ్రమలో వాళ్ళకి జరగనయ్యున్నాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఈ శ్రమల్లో పడిపోయే వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? హృదయం మందంగా ఉన్నవాళ్ళు శ్రమల్లో చిక్కుకుంటారు. హృదయం మందంగా ఉన్నవారు దేనిలో చిక్కుకుంటారు? శ్రమల్లో చిక్కుకుంటారు. హృదయం దేని వల్ల మందమవుతుందో ప్రభువు చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున అని రాయబడింది. హృదయం మందమైపోవటానికి మూడే మూడు: 1 తిండి, 2 మత్తు, 3 ఐహిక విచారములు. ఐహిక విచారములు అంటే లోక సంబంధమైన చీకు చింతలు. దేవుని బిడ్డలారా, తిండి, మత్తు, ఐహిక విచారములు కలిగిన వారు విడవబడతారు. అయితే మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే, యూదుల శ్రమ నుంచి, రాబోవు 7 ఏళ్ల శ్రమల కాలం నుంచి తప్పించబడాలంటే వాళ్ళు తిండి, మత్తు, ఐహిక విచారాలకు దూరముగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే ప్రభు వాక్యం చెబుతుంది, ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ధైర్యం తెచ్చుకుందాం, తలలెత్తుకుందాం, శ్రమల నుంచి తప్పించుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. నాయనా, మీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇవి జరగనారంభించినప్పుడు ధైర్యం తెచ్చుకొని మా తలలెత్తుకోమన్నాం, అంటే మేము సిద్ధపడి ఉండమన్నాం. తిండి, మత్తు, ఐహిక విచారములకు దూరంగా ఉండమని చెప్పాం. అటువంటి కృప మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.